ఓం శ్రీ గురుభ్యో నమః. మనకి ధర్మ సందేహాల్లో భాగంగా కొంతమందికి అనుమానం రావచ్చండి. అంటే సంప్రదాయం ప్రకారం భార్య ఉంది, భర్తని ఏమని పిలవాలి అంటే కొంతమంది అయితే ఏమండి అంటారు. సరే, అది వేరే విషయం. ఈ భర్త కూడా ఒకసారి ఏమి అంటుంటాడు, ఏదో అంటాడు. పూర్వకాలంలో ఈ పద్ధతులు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అని సంప్రదాయ పద్ధతులు. ఇంకా ఆధునికులకు వచ్చేటప్పటికి ఇంక ఈ భర్తకు పెట్టుబడి పేర్లు కూడా పెట్టేసుకుంటున్నారండి. అది భర్త పేరో తెలియదు, కుక్క పిల్ల పేరో తెలియదు, చిన్న చిన్న పేర్లన్నీ పెడుతుంటారు. అదో బని అని రని అని ఏవో పేర్లు పెట్టేసి ముద్దు పేర్లు అనమాట. అవన్నీ కూడా పిలుస్తున్నారు. ఎవరి పేరు వాళ్ళకే తెలుస్తుంది. వాడి పేరు పెట్టేది ఎవరిని పిలుస్తున్నారో కూడా మనకు తెలియదు. అది మనిషి అనే అనుమానం కూడా మనకు ఒక్కోసారి వస్తుంది. ఏదైనా జంతువా మనిషి అనేది కూడా అనుమానం అవుతుంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో కొంతమంది అయితేనేమో భర్తని ఏమని పిలుస్తుంటారు, స్వీటీ అనో లేకపోతే ఏమో హనీ ఏమో, ఇవన్నీ రకరకాల ఆడవాళ్ళు మగాళ్ళు కూడా వాడుతుంటారండి ఈ పేర్లు. ఇంగ్లీష్లో ఏదో ముద్దు పేర్లు అనమాట చేస్తుంటే, మన సాంప్రదాయం ప్రకారం మరి భార్య ఏమంటే పద్ధతిగా భర్తని ఏం పిలవాలి అన్నట్లయితే పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటేనండి, శ్రీవారు అనేటువంటి పేరు పిలిస్తే మంచిదే అని మన ప్రాచుర్యం చెప్తారండి. అలాగే భార్యను కూడా ఏమంటారు శ్రీమతి గారు అలాగా పిలిస్తే అది సంప్రదాయ పద్ధతిలో పెద్దవాళ్ళు చెప్పేదండి. మనకేదో సినిమాలో కూడా ఒక పాట ఉందండి, ఏమండో ఈ శ్రీవారు ఒక చిన్న మాట అని చెప్పి అక్కడ ఒక కవి కూడా వాడాడు ఆ మాట. అందువలన భార్య భర్తను ఏ పేరుతో పిలవాలి అని కనుక మనకు అనుమానం వచ్చినట్లయితే, సంప్రదాయ పద్ధతిలో కనుక మనం ఆలోచించినట్లయితే శ్రీవారు అని పిలవటం అనేది పెద్దవాళ్ళు అంగీకరించినటువంటి ఒక విధానం అన్నమాట అండి. కాబట్టి ఏదో ఇంకో దాంట్లో అలాగే సినిమా పేరు కూడా వచ్చిందండి, శ్రీవారికి ప్రేమలేఖ అని చెప్పేసి. పోతన కూడా అంటే వర్ణిస్తాడు, రుక్మిణీ కళ్యాణంలో వర్ణిస్తూ శ్రీయుతమూర్తి ఓ పురుష సింహం, స్త్రీ కలిగిన ఓ పురుషుడా అని చెప్పి వర్ణించింది ఆవిడ కూడా. ఎవరు, రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి సంబోధన చేసి. అలాగా శ్రీవారు అనేది సంప్రదాయమైనటువంటి పద్ధతిలో పిలవాలి అనేటువంటిది మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేటువంటి పద్ధతి. సరే, ఆధునిక కాలంలో ఇవన్నీ అంటే వినేవాళ్ళకి, లేదంటే మా ఇష్టం మాదే అనుకున్నట్టయితే వాళ్ళ ఇష్టం వాళ్ళది అనుకోండి. కాబట్టి ఆ విధంగా పిలిస్తే ఏంటంటే వినేవాళ్ళకి వాళ్ళకు కూడా ఆక్షేపణ లేకుండా ఉంటుంది అనేది మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి సమాధానము. కాబట్టి ఆ విధంగా అయితే ఇక్కడ కొంతమంది మగవాళ్ళు కూడా పిలిచేటప్పుడు అంటే కొంతమంది మరి పేరు పెట్టి పిలవచ్చు, అది వేరే. ఆడవాళ్ళు పిలుస్తున్నారు, ఆడవాళ్ళు అంటే ఇప్పుడు మగవాళ్ళు కూడా పేరు పెట్టే పిలిచేస్తున్నారండి ఏకవచనంలో. సరే, వాళ్ళకి ఇష్టమైతే మనకు బాధ ఏమిటి, వాళ్ళు పలుకుతున్నారు చేస్తున్నారు. కానీ కొంచెం ఏంటంటే ఆ తల్లిదండ్రులు అత్తగారు బావగారు వచ్చినప్పుడు కొంచెం ఎబ్బెట్టుగా వాళ్ళు కొంచెం మొహాలు చూసుకుంటారు. ఏంటి మా పూర్వం ఇలా అనేవాళ్ళం కాదు, ఇప్పుడు ఆ పేరు పెట్టి పిలిచేస్తున్నారు ఏంటి అనేది కూడా మనకు ఒక ఆక్షేపణగా, లోపాయకారిగా, పైకి అనరు, లోపాయకారిగా కొంచెం ఫీల్ అవుతారనమాట అండి. అందువల్ల అవేం కాకుండా మీరు కనుక ఈ శ్రీవారు అని కనుక ఒట్టప్పుడు మీ ఇద్దరు ఉన్నప్పుడు ఎలా అన్నా పిలుచుకోండి, ఎవరికి కావాలి. మామూలుగా కొంచెం నలుగురు బంధువులు వచ్చినప్పుడు కనుక శ్రీవారు అని పిలిచినట్లయితే అది ఆక్షేపణ ఉండదు అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ స్వస్తి.